ఏ తల్లి గన్నాదో ఏ ఊరు సిన్న. వెల్కమ్ టు వరంగల్ భద్రకాళి టెంపుల్ వ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైరేగింతే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వరంగల్లోని భద్రకాళి టెంపుల్కి వచ్చినాం. ఒక్కసారి భద్రకాళి టెంపుల్లో ఏమేమి అందాలు ఉంటాయో, పచ్చని చెట్లు, అందరికీ కూడా సౌకర్యంగా ప్లేసులు ఉన్నాయి. సరేనా, ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం పదండి. ఇక మనం రోడ్డు పైన వెళ్తున్నప్పుడే ఈ ద్వారం కనిపిస్తుంది. ఇందులోకి వెళ్తే మనకు భద్రకాళి టెంపుల్ వస్తుంది. ఇక మేమైతే వెళ్తున్నాం. ఆ ద్వారం నుంచి రాగానే మనకు ఎంట్రీ ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఇక నేనైతే మా కాలేజ్ ఫ్రెండ్స్తో వెళ్ళాను. ఇక నానికి ఫోన్ చేయగానే నాతో ఎప్పటికొకరు ఉండాలి కాబట్టి వచ్చిండు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి గుడి ముందు మాత్రం బోలెడని ఆట బొమ్మలు ఉన్నాయి. ఇక మనం గుడి లోపలికైతే వెళ్తున్నాము. ఇక మా ఫ్రెండ్స్ మాత్రం దర్శనం చేసుకోవడానికి ముందు వెళ్ళిపోయాలన్నమాట. ఇక మనం ఎట్లా దర్శనం చేసుకోం కాబట్టి ఇక్కడ ఉన్న నా సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియోనన్నా పెడితే బాగుంటుందని చెప్పి వీడియో తీసిన. మొన్న అయోధ్య రాముడి గుడి ప్రారంభోత్సవాలు, ఆ ఉత్సవాలు మాత్రం ఇక్కడ కూడా జరుపుకున్నారన్నమాట. సెలబ్రేషన్స్ ఇంకా ఇలానే ఉన్నాయి. అయితే చూడండి, ఇప్పుడు మన వెనకాల ఉన్నది మొత్తం మాత్రం భద్రకాళి టెంపుల్. ఆ కొండలు, ఈ గుడి ఇవన్నీ కూడా కొత్తగా మార్చిరన్నమాట. నేను పాతప్పుడు వచ్చినప్పుడు ఇలా లేకుండే. తిరిగి తిరిగి గొంతెండుగా పోయింది, అందుకే వాటర్ తాగిన. వద్దురానా అని అన్న కూడా మొత్తం గుడి కూడా మొత్తం నింపించిండు. అక్కడున్న వాళ్ళు మొత్తం కూడా మా కాలేజీ వాళ్ళు అన్నమాట. ఇది ఇక గుడి లోపలికి దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి ద్వారము. ఇక మనమైతే ఒక్కసారి వెళ్దాం, చూద్దాం ఎట్లా ఉంటుందో గుడి లోపల. ఎవరినైతే వెళ్ళనియరు. అసలు నేను మాత్రం వెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేదు. కొంతమంది బలవంతంగా మాత్రం లోపలికి వెళ్ళిన. అక్కడ ఉన్నది పెద్ద దయ్యం అన్నమాట. ముఖం బడనేయకుండా అటు దిక్కు తిరిగి సెల్ఫ్ దిగుతుంది. ఇక మా నాన్న అయితే పిచ్చోడు అవుతాడు. అసలు దేవుణ్ణి నమ్మడు, ఈ గుడికి ఎందుకు వచ్చినని పెద్దగా ఆశ్చర్యపోతాడు. దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి ఇది ఎంట్రీ అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రీ. అందరూ మాత్రం దర్శనం చేసుకున్నారు. మేము మాత్రం కెమెరా పట్టుకొని అందరినీ వీడియో తీసుకుంటూ చూస్తున్నాం. మేము దర్శనం చేసుకోలే, మాకు అవసరం కూడా లేదన్నమాట. ఇక్కడి అందచందాలు చూపిద్దామని చెప్పి వీడియో తీసినాం. మా కాలేజ్ ఫ్రెండ్స్తో అందరు వస్తున్నారు రా అంటే నేను కూడా వెళ్ళిన. ఏం తెలియకుండా ఎట్లా నిలుస్తున్నారో చూడండి అందరూ కూడా. ఇక దేవుని దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫ్రీ దర్శనం అన్నమాట ఇది. నేనైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తలేను, ఓన్లీ జస్ట్ బొట్టు పెట్టుకోవడానికి, ఇక్కడున్న నేచర్ను చూపించడానికి ఈ వీడియో తీసిన. లైన్లో వెళ్తున్నా. ఆ ఉండిలో డబ్బులేసి మూర్ఖత్వం లెక్క, మోసం చేసేవాని లెక్క, మోసపోయేవాని లెక్క నేనైతే కాదు, అది మీకు కూడా తెలుసు. బొట్టు నేను ఎందుకు పెట్టుకున్నాను అంటే ఇక్కడ బొట్టు చాలా స్టైల్గా ఉంటుందని చెప్పి నేను పెట్టుకున్నా. అలాగే చాలా మంది కూడా ఈ బొట్టును చూసి ఇది భద్రకాళి టెంపుల్ కదా, వరంగల్ దగ్గరలో ఉంటుందని చెప్పి గుర్తుపడతారు. అందుకే పెట్టుకున్నా ఈ బొట్టు. ఏదో దేవుని నమ్మో దేవుని భక్తి కొద్దు నేనైతే పెట్టుకోలేదు. ఎంతైనా బొట్టు పెట్టుకుంటే నా ముఖం లెవెల్ వేరే ఉంది పో. ఇక ఈ ప్లేస్ అయితే అందరికీ తెలుసు అన్నమాట. ఇది మాత్రం పార్కు, భద్రకాళి చెరువు గట్టుపైన పార్కు ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా పరిచయమే. ఎందుకు అంటే ప్రేమికులకైనా ఇంటి సంబంధాలైనా కూడా పరిష్కరించుకోవడానికి, కూర్చొని మాట్లాడుకోవడానికి చాలా మంచి సహూలమైన ప్రదేశము ఇది. ఇక దీని ప్రక్కనే చెరువు ఉంటుంది అన్నమాట. అందులో తామర పువ్వులు, హంసలు, బాతులు లాంటివి, చిన్న చిన్న పడవలు లాంటివి, చాలా మంచి చూడదగిన ప్రదేశం ఈ చెరువు మాత్రం. చాలా బాగుంటుంది. ఇంకొక ప్రదేశం చూపించాలి, అది ఇదే. ఇది ఏమిటంటే మనం మొక్కుకొని ముడుపు కడితే మన కోరికలు నెరవేరుతాయి అన్నమాట. మా నాన్నగాడు కూడా వాళ్ళ లవర్ కూడా తన సొంతం కావాలని చెప్పి మొక్కుకొని ముడిగట్టిండు. అది ఎంతవరకు నెరవేరుతో చూద్దాం.
నాకు తెలిసి భద్రకాళి టెంపుల్కి ఫ్యామిలీతో కాకుండా పెళ్లి చేసుకునేవారు అలాగే ప్రేమించుకునేవారు వస్తే మాత్రం ఇక్కడ చాలా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకోవడానికి అలాగే ఏమైనా తినడానికి అలాగే చెరువును కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇక తిరిగి తిరిగి గుడి చూసి ఇటు చెరువు చూసి ఇటు పార్కు చూసి తిరిగి తిరిగి కాలు గుంజినాయి. కొద్దిసేపు కూర్చొని వాటర్ తాగుతున్నా. మొత్తం చూడడం అయితే అయిపోయింది. ఇక బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళేటప్పుడు ఇలా మనకు సుస్వాగతం చెప్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.